హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. ఈరోజు వీడియో ఏంటంటే, చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు కదా, ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో తెలీదు. అలాగే వీడియోస్ని ఎక్కువగా ఇప్పుడు ఉన్న ట్రెండ్ అయితే మన ఓన్ వీడియోస్ కంటే వేరే వాళ్ళ వీడియోస్తోనే ఎక్కువ కొలాబ్ చేసుకుంటున్నారు. అది ఎలా కొలాబ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను చూపిస్తాను. అలాగే ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి, టెస్ట్ ఎలా చేసుకోవాలి నేను మొత్తం చూపిస్తాను ఈ వీడియోలో. సరే, ప్లీజ్ అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ వేరే వాళ్ళ వీడియోస్తో ఎలా కొలాబ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిద్దాం. ఫస్ట్ నాకు ఏం తెలియదు అసలు. సో నేను ఇలా కొలాబ్ చేసుకున్నాను వీళ్ళ వీడియోస్తో. ఇప్పుడు వీళ్ళది తెగ ట్రెండ్ అవుతుంది కదా, టిల్లు బేబీది. అలాగే టిల్లు బేబీది తెగ ట్రెండ్ అవుతుంది కదా. సో అలాగే వాళ్ళ వీడియోస్తో నేను కొలాబ్ చేసుకున్నాను. ఎలా కొలాబ్ చేసుకున్నాను, ఇక్కడ వీళ్ళ వీడియో ఎక్కువ హైలైట్ అవుతుంది, నా వీడియో కొంచెం లో అవుతుంది కదా. సో అలా కాకుండా మన వీడియో లెంత్ ఎక్కువగా ఉండాలి, వీళ్ళ వీడియో కొంచెమే ఉండాలి. సంతోష్ వాళ్ళ వీడియో తెగ ట్రెండ్ అవుతుంది కదా. సంతోష్ ఏ వీడియో పెట్టినా మిలియన్స్లో వ్యూస్ వస్తుంది. నేను ఎంత ట్రెండింగ్ రీల్స్ వచ్చినా డ్యాన్స్ చేసినా నాకు అసలు వ్యూస్ వచ్చేవే కాదు. సో ఒకసారి వీళ్ళది చేద్దాం, వ్యూస్ వస్తుందేమో అని ట్రై చేశాను. వీళ్ళ వీడియోస్తో ఇలా కొలాబ్ చేసుకున్నప్పుడు నాకు 20,000, 40,000, 1 lakh అలా వ్యూస్ వచ్చేదన్నమాట. సో ఇలా కాకుండా లెంత్ ఎక్కువగా మన వీడియోస్ ఉండాలి, వీళ్ళది కొంచెం ఎడిటింగ్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నాకు అస్సలు తెలీదు. ఎంతమందిని అడిగినా నాకు తెలీదు, ఎలా చేసుకోవాలో నాకు తెలీదు అని చెప్పారు. సో యూట్యూబ్లో చూశాను, ఇన్స్టాలో చూశాను, ఎక్కడ చూసినా అసలు నాకు అర్థం అవ్వట్లేదు. ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి ఏంటి తెలీదు. ఎవరిని అడిగినా తెలియదు అంటున్నారు, మా హస్బెండ్ని అడిగినా తెలియదు అంటున్నారు. సో అందుకని నేనే ఇన్షాట్ యాప్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇన్షాట్ యాప్ అని మీరు సెర్చ్ చేస్తే మీకు ఆ యాప్ అనేది వస్తుంది. ఆ యాప్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఉంది కదా ఇన్షాట్ యాప్ అని, ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులోనే ఎడిటింగ్ మొత్తం మనం చేసుకోవచ్చు. అలాగే థంబ్నెయిల్ పెట్టుకోవచ్చు, మనం ఏదైనా సరే. ఇక్కడ వీడియో ఉంది కదా, సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇక్కడ వీడియో ఉంది కదా, సో నా వీడియోని సంతోష్ వాళ్ళ వీడియోతో ఎలా కొలాబ్ చేయాలో చూద్దాం. ఇక్కడ చాలా ఉంటాయండి, టెక్స్ట్, ఆడియో, స్టిక్కర్స్, అలాగే ఎక్కువగా ఎఫెక్ట్ యూజ్ చేయడం వల్ల అంటే మనకు వ్యూస్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఓన్గా ఉంటేనే మన ఫేస్ అనేది క్లారిటీగా ఉంటేనే మనకు వ్యూస్ బాగా వస్తుంది. ఇక్కడ పిఐపి ఉంది కదా, ఇదిగోండి పిఐపి మీద క్లిక్ చేయండి. అప్పుడు మనకు సంతోష్ వాళ్ళ వీడియో ఓకే డన్ ఉంది కదా. ఇదిగోండి మనకు ఎంత లెంత్ కావాలంటే అంత అన్నమాట. ఇక్కడ చూడండి, ఇదిగోండి ఎంత లెంత్ కావాలంటే అంత పెంచుకోవచ్చు మనం. ఇదిగోండి మన వీడియోస్ హైలైట్ అవ్వాలంటే వాళ్ళ వీడియో కొంచెం ఉండాలి. ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడైనా ప్లేస్ ఉన్న చోట అడ్జస్ట్ చేసుకోండి లెంత్ని బట్టి. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. అయిపోతుంది, సేవ్ అయిపోతుంది. మన వీడియో ఉంది కదండి, సో వీడియోని మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఏదైతే కంటెంట్ పెడుతున్నామో సో ఆ కంటెంట్ నేను ఇక్కడ రాసుకోవాలి. మనం కలర్స్ సేవ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ ఓకే. సో అదనమాట, మనకు ఎఫెక్ట్ కూడా బాగుంటుందండి. సో ఎఫెక్ట్ పెట్టుకుంటే రియల్గా పెట్టుకుంటే బాగుంటుంది. సో అదనమాట. అలాగే మీకు ఎలా కావాలంటే అలా సేవ్ చేసుకోవచ్చు అండి. ఇన్షాట్ యాప్లో మనం థంబ్నెయిల్ కూడా పెట్టుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క ఇన్షాట్ యాప్తో మనకు కావాల్సింది మొత్తం ఎడిటింగ్ చేసుకోవచ్చు, కొలాబ్ చేసుకోవచ్చు, థంబ్నెయిల్ పెట్టుకోవచ్చు, అలాగే టెస్ట్ చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ కలర్స్ కానీ మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనమాట ఒక ఇన్షాట్ యాప్. ప్లీజ్ అండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.